దాదాపుగా దాని కాస్ట్ వచ్చేసి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఆ మోటార్ల గురించి కానీ ఇతర సమావేశాలు ఇప్పుడు చేసినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగంపై మాట్లాడితే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి అప్పుడున్నటువంటి పాలకవర్గ సభ్యుడు కూడా పట్టించుకోకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఒకటి కూడా వాళ్ళు ఆరోపణలు నిజం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి చైర్పర్సన్ ఉంటే ఇంకా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారిపై ఈరోజు మీ అందరం కూడా ఏకదాటిగా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి ఈరోజు అవిశ్వాసానికి మమ్మల్ని పిలుపునియడం జరిగింది. ఈరోజు అందరం సభ్యులం 15 మందికి, తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్ 16 మంది కలిపి ఈరోజు వారిపై అవిశ్వాసాన్ని నెగ్గి ఈరోజు అవిశ్వాసం నెగ్గించడం జరిగింది. కాబట్టి రాబోయే తరుణంలో ఈ యొక్క కొల్లాపూర్ మున్సిపాలిటీ మంచి భవిష్యత్తు, రాష్ట్ర మంత్రివర్యులుగా జూపల్లి కృష్ణారావు గారు ఉండడం, ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు మాకు దక్కినాయి. కాబట్టి వచ్చే రోజులు ఈ యొక్క కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ యొక్క ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది తీసుకొచ్చిందో ఆ ప్రజాపాలన అనేది అందించే విధంగా మేమందరం కూడా ఏకతాటిగా ఉంటూ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.